ఆగ్రహం 4 గంటల తర్వాత స్పందిస్తారా? తీవ్ర నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది. కార్మికులను ఆదుకోవాలి, భద్రతా చర్యలు చేపట్టాలి డిమాండ్ చేసిన పలువురు కార్మిక నేతలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వెన్నుపోటుపై సమరశంఖం. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసనలు. పలు చోట్ల నల్లబెలూన్లు ఎగరేసే నిరసన. ర్యాలీలు, సమావేశాలు, సదస్సులతో హోరెత్తిన రాష్ట్రం. ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి వీడియోల ప్రదర్శన. పెద్ద ఎత్తున తరలి వచ్చి నిరసనలు విజయవంతం చేసిన ప్రజలు అన్నటువంటిది హైలైట్ చేశారు. నిజంగా ప్రజలు వచ్చారా? ప్రజలు అసలు ఉద్యమాల్లో పాల్గొంటున్నారా? కార్యకర్తల్ని ప్రజల కింద చూపెడితే ఎట్లాగా? అయితే కేంద్రంపై సమరమే విపక్ష ఇండియా కూటమి నిర్ణయం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నిందలు కాదు నిజాలు తెలుసుకో. పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాపు నేతలు. కన్వీనియంట్ రాజకీయాల కేర్ ఆఫ్ పవన్. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి, నా వెనక ఉంటే సీఎం అవుతానని అనలేదా? ఇప్పుడు కాపులు ఓట్లు అవసరం లేదంటారా? అదే మాట చంద్రబాబు లోకేష్లతో చెప్పిస్తారా? వాడుకున్నది లేడానికి కరివేపాకులు. 3 దశాబ్దాలుగా జాతి కోసం సేవ చేస్తున్నాం అంటూ ఏదైతే కాపు సంఘాల ప్రెస్ మీట్ని హైలైట్ చేశారు. వంగవీటి రంగాన్ని కాపాడుకోలేదని, ఏపీలోని కాపులను గద్దరికి వెన్నులో తోటాలు దించితే కాపాడలేదని తెలంగాణ సమాజాన్ని నిందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ 2 ఘటనలు టీడీపీ హయాంలోనే జరిగే నిజాలను ఎందుకు విస్మరిస్తున్నారని కాపు నేతలు సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా రంగా పేరును ప్రస్తావించకుండా కాపులు నిందించకుండా నాదేళ్ల మనోహర్, లింగమనేని రమేష్, రామ్ తాళ్ళూరి డైరెక్షన్లో మీ పార్టీని మీరు నడుపుకోవాలని పవన్కు సూచించారు. పవన్ అండ చూసుకుని సీఎం చంద్రబాబు కాపుల పట్ల తీవ్ర కులవివక్ష చూపిస్తున్నారని, సరైన సమయంలో ఓటు ద్వారా గుణపాఠం చెప్తామని స్పష్టం చేశారు. మేరకు రాజమహేంద్రవరంలో నిర్వహించిన కాపు ఆత్మగౌరవ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ చనమల ప్రసాదరావు, వర్కింగ్ చైర్మన్ మాసాబత్తుల శ్రీనివాస్, రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్, రాష్ట్ర కోఆర్డినేటర్లు జానపాముల నాగేంద్ర కుమార్, జేటీ రామారావు, రాష్ట్ర కో కన్వీనర్ బోడపాటి పెదబాబు, కాకిలేడి హరనాథ్, వంగ ఆంజనేయులు సోమవారం మీడియాకు వెల్లడించారు. కాపు రాజ్యాధికార పోరాట సమితి, కాపు రక్షణ చట్టం పోరాట సమితి ముఖ్య ప్రతినిధులు ఆత్మగౌరవ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల మంగళగిరి, రాజమహేంద్రవరంలో జరిగిన సమావేశాల్లో కాపు నాయకులు, కాపు సంఘాలు, కాపు సమాజాన్ని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుబట్టారన్నట్టు వార్తని హైలైట్